రెండు దేశాల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధాన్ని సద్దుమణిగించేందుకు మధ్యవర్తిత్వం వహించిన మరో దేశం. ఎటకెలకు యుద్ధానికి సీజ్ ఫైర్ ప్రకటించిన ఇరు దేశాలు. ప్రశాంతత వాతావరణ నేపథ్యంలో పిడుగులాంటి వార్త. ఈసారి యుద్ధంపై సంచలన కామెంట్ చేసింది ఘర్షణ పడ్డ ఇరు దేశాలు కాదు, మధ్యవర్తిత్వం వ్యవహరించిన అగ్రదేశం. ఇంతకు ఆ కామెంట్ చేసిన దేశం ఏది? ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న సీరియస్నెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్, ఈ ఇరు దేశాల మధ్య జరిగిన వార్ గురించి ప్రపంచ దేశాలు ఆసక్తికరంగా చూశాయి. ఈ యుద్ధం ప్రభావం చమురుపై తీవ్రంగా పడింది. ఆస్ట్రేలియా మొదలు ఇండియా వరకు అన్ని దేశాలు, అమెరికా మొదలు పాశ్చాత్య దేశాలు వరకు అన్ని ఆందోళన చెందాయి. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపేయాలని ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ను కోరడంతో పరిస్థితి సర్దుమణిగింది. అమెరికా చెప్పిన మాటలు విన్న ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు నిలిపివేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ తమపై దాడులు చేయడం ఆపేస్తే మేము కూడా ప్రతిదాడులు చేయడం ఆపేస్తామని ప్రకటించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం ముగిసింది. అయితే ముగిసింది యుద్ధమే కానీ అంతర్గత విభేదాలు ఏమాత్రం చల్లారలేదు. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమైనీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇజ్రాయెల్పై తాము గెలిచామని, ఇరు దేశాలు యుద్ధంలో ఇరాన్పై పైచేయి సాధించామని సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చానీయాంశమయ్యాయి. దీనిపై అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలను వెంటనే సడలించాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ అనుస్థావరాలు దెబ్బతిన్నప్పటికీ బుద్ధి తెచ్చుకొని ఇరాన్ కవ్వింపు చర్యలకు పాల్పడడం మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరిగిన వార్లో ఇరాన్ తీవ్రంగా నష్టపోయిందన్న విషయం ఖమైనీకి తెలుసని ట్రంప్ తెలిపారు. మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఈసారి ఇరాన్పై బాంబులతో దాడి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించారు. యుద్ధ సమయంలో ఖమైనీ ఎక్కడ తలదాచుకున్నారో తనకు తెలుసని, ఇజ్రాయెల్ అమెరికా సైనిక దళాలు ఖమైనీని అంతమొందించేందుకు ప్రయత్నిస్తే తాను అడ్డుకున్నానని ఈ సందర్భంగా వివరించారు. అంతేకాకుండా ఇరాన్లోని టెహరాన్ అణు కేంద్రంపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్న విమానాలను తిరిగి వెనక్కు రప్పించానని తెలియజేశారు. దీంతో ఇరాన్ పెద్ద ఎత్తున నష్టపోకుండా బయటపడిందన్నారు. అందుకు ఖమైనీ తనకు థ్యాంక్స్ కూడా చెప్పకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వార్నింగ్ ఇచ్చారు. ఆ దాడి జరిగి ఉంటే వేలాది మంది ఇరాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని గుర్తు చేశారు. ఇరాన్ అణు ఆయుధాలను తిరిగి తయారు చేసిన ఇజ్రాయెల్ అమెరికాపై దాడికి పాల్పడిన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే దీనిపై ఖమైనీ ఎలా స్పందిస్తారు అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.